సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ నీళ్లలో పడితే ఇంకేముంది, అంతా అయిపోయింది అంటూ చాలా మంది కంగారు పడతారు. అయితే నీటిలో ఫోన్ పడగానే కంగారు పడకుండా, ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ విధంగా చేస్తే అధిక శాతం వరకు ఎలాంటి రిపేర్ చేయకుండానే డివైస్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. నీటిలో పడ్డ ఫోన్ ను తీసిన వెంటనే ఆన్ చేయకూడదు. ఫోన్ పై ఉండే బటన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ చేయకూడదు. ఫోన్ ను ఊపడం, విసరడం లాంటివి చేయకూడదు. ఏం తెలియకుండా ఫోన్ పార్ట్స్ ను విడదీయకూడదు. లోపల నీరు చేరిందేమోనని నోటితో గాలిని ఊదకూడదు. ఇలా చేస్తే నీరు డివైస్ లోని సున్నితమైన ప్రదేశాల్లోకి వెళ్లి మరింత డ్యామేజ్ కు గురిచేస్తుంది. ఏ పద్ధతిలోనూ ఫోన్ ను హీట్ చేయకూడదు. నీటిలో పడినప్పటికీ ఇంకా ఆన్ లోనే ఉంటే ఫోన్ ను వెంటనే ఆఫ్ చేయాలి. ఫ్లిప్ కవర్, బ్యాక్ కేస్, సిమ్, మెమరీ కార్డు, బ్యాటరీలను తీసేయాలి. పొడిగుడ్డ లేదా పేపర్ టవల్ తో ఫోన్ డ్రై అయ్యేంత వరకు తుడవాలి. ఫోన్ లో ఇతర ప్రదేశాలకు నీరు వెళ్లకుండా జాగ్రత్తగా పట్టుకుని ఈ పని చేయాలి. బయటకు రాని నీటిని వాక్యూమ్ సహాయంతో తీసేయాలి. కవర్ చేయబడి ఉన్న సంచిలోని బియ్యంలో ఫోన్ ను పూర్తిగా కప్పాలి. ద్రవాలను పీల్చుకునే శక్తి బియ్యానికి ఎక్కువగా ఉంది. అందుకే ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. 1 లేదా 2 రోజుల పాటు ఫోన్ ను అలాగే ఉంచాలి. అనంతరం తీసి ఎప్పటిలాగే ఉపయోగించొచ్చు. అయినప్పటికీ ఫోన్ ఆన్ కాకపోతే ముందుగా ఛార్జింగ్ కానివ్వాలి. ఆ తర్వాత కూడా ఆన్ కానట్టయితే బ్యాటరీ మార్చి చూడవచ్చు. ఫలితం లేకపోతే చివరిగా సర్వీస్ సెంటర్ కే తీసుకెళ్లడం మంచిది. అయితే ఫోన్ ఆన్ అయి ఉపయోగంలోకి వస్తే మాత్రం దాన్ని కొద్ది రోజులు జాగ్రత్తగా పరిశీలించాలి. అందులోని హార్డ్వేర్ అంతా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.